హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజైతే నేను చికెన్ పలావ్ ఎలా చేయాలో వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెసిపీ అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 3 గ్లాసుల రైస్ అయితే తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నార్మల్ రైసే. అలాగే కొంచెం కొత్తిమీర ఒక కట్ట పుదీనా తీసుకొని 4 ఉల్లిపాయలు పొట్టు తీసుకొని కడుక్కోవాలి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా. అలాగే 5 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకొని గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నాక ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో 4 కాడల ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో సాజీరా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ వేయించినట్లయితే ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయి. వచ్చిన తర్వాత దీంట్లో మనం కస్తూరి మేతి, అలాగే బిర్యానీ ఆకులు ఒక 4-5 ఇలాచీలు, లవంగాలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కస్తూరి మేతి వలన మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఇది మనం ఆయిల్లో వేసుకొని వేగుతున్నప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది కస్తూరి మేతి. ఈ విధంగా వేగిన తర్వాత ఇంతకుముందు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో వేగి మంచిగా ఈ పచ్చివాసన రాకుండా మంచిగా వేగాలి. ఉల్లిపాయలు ఎట్లా వేగాయో అట్లా వేగాలి. ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి అయితే వేగినాయి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేగినాయి కదా, దీంట్లో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వండుకునేటప్పుడే దంచుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకవేళ కుదరని వాళ్ళు ఇంతకుముందు మనం రుబ్బి పక్కన స్టోర్ చేసుకుంటాం కదా, అది వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఇది వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుందని అయితే చెప్తున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే చికెన్ని కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 3 టైమ్స్ అయితే వాటర్లో కడుక్కొని నీట్గా చికెన్ని కూడా వేగుతున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. చికెన్ పలావ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ చికెన్ పలావ్ అంటే చాలా ఇష్టం. అలాగే చికెన్తో చేసే రెసిపీ అయినా చాలా ఇష్టం. చికెన్ కర్రీ కానీ, చికెన్ ఫ్రై కానీ, చికెన్ బిర్యానీ, ఇట్లా చికెన్ పులావ్ కానీ ఇలాంటివి ఏవైనా నాకు ఇష్టమే. మీకు కూడా చాలామందికి చికెన్తో చేసే ఐటమ్స్ అయితే ఇష్టమని నేనైతే అనుకుంటున్నానండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మనం మూత పెడితే ఆయిల్లో అయితే చికెన్ అనేది వేగుతుంది కదా, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి కలిపినట్లయితే చికెన్లో నుంచి అయితే వాటర్ అనేది వస్తుంది కదా, ఒకసారి అయితే కలుపుకొని వాటర్ మొత్తం పోయి మంచిగా ఆయిల్ అనేది పైకి వస్తుంది. అట్లా వచ్చే వరకు అయితే మళ్ళీ ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకోవడం వల్ల కారం అనేది ఉడుకుతుంది. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే కారం అనేది ఉడుకుతుంది కదండి. అలాగే ఈ ముక్కలకు చికెన్ పీసెస్కి కారం అనేది మంచిగా పట్టేలాగా మంచిగా అయితే కలుపుకోవాలి. ఒకసారి ఈ రెసిపీ అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే కొంచెం ధనియాల పౌడర్, చికెన్ మసాలా కూడా వేసుకోవాలి.
ఒకవేళ చికెన్ మసాలాలు అనేవి పడవనుకునే వాళ్ళు ఓన్లీ ధనియాల పౌడర్ ఒకటే వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి అయితే ఈ మసాలాలన్నీ మన చికెన్ పీసెస్కి పట్టే విధంగా మంచిగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకొని చికెన్ అనేది మంచిగా అయితే ఫ్రై అవుతుంది కదండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే ఇంకా ఆయిల్లో కొంచెం ఆయిల్ పైన తేలే విధంగా ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకున్నట్లయితే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే ఆయిల్లో కుక్ అవ్వడం వల్ల ఫ్రై అవుతుంది కదా, టేస్ట్ అనేది పీస్ చాలా అయితే బాగుంటుంది. మనకి ఇప్పుడైతే చికెన్ వేగింది కదండి. దీంట్లో మనం 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల రైస్కి అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఈ వేగిన చికెన్లో అయితే 4 గ్లాసుల వాటర్ అనేది పోసుకొని కొంచెం సరిపడంత సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేగే ముందు పోపులో వేసుకొని ఇప్పుడు వేసుకుంటున్నాం కదా, ఒకసారి చూసుకొని వేసుకోండి. టేస్ట్ అనేది ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపి ఎసరు వచ్చే వరకు అయితే మనం మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా ఎసరు అనేది వస్తుంది కదా మనకి. ఈ నార్మల్ రైస్తోనే నేనైతే ఈ చికెన్ పలావ్ అనేది చేస్తున్నానండి. నార్మల్ రైస్తో చేసుకోవచ్చు లేదా బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. అది మీ ఎలా అయినా చేసుకోవచ్చు అండి, మీ చాయిసే. ఈ రైస్ అయితే వాటర్ అనేది వంపేసుకొని ఎసరులో అయితే రైస్ అనేది వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం ఎసరు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. ఒకవేళ లోలో ఉందంటే రైస్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది. ఈ విధంగా ఒకసారి మధ్యలో మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే ఇంకా మనకి వాటర్ అనేది ఇంకలేదు కదా, ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటే వాటర్ అనేది తొందరగా ఇంకిపోయి రైస్ పీల్చుకొని మనం సిమ్లో పెట్టినప్పుడు మంచి కుక్ అయితే అవుతుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి చూసి 2 మినిట్స్ తర్వాత అయితే చూసినట్లయితే ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవడం వల్ల ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అన్నా 3 మినిట్స్ అన్నా మూత పెట్టేసుకోవాలి. త్రీ మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ పులావ్ అనేది రెడీ అయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు రెసిపీ అనేది ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. ఎంతమందికి చికెన్ పులావ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ విధంగా సర్వ్ అయితే చేసుకోవాలి. చాలా బాగా అయితే ఉంటుంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది ఈ చికెన్ పులావ్ అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అలాగే సపోర్ట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.